సీను గదిలో ఉంటాడు. జానకి సీను దగ్గరికి వస్తుంది. ఇక కంటతడి పెట్టుకుంటుంది. నీతో రామ పెళ్ళి అంటే వల్ల కదా, నువ్వు వచ్చేసావు కదా సీనయ్య, మాకు నువ్వు తప్ప వేరే దారి కనిపించడం లేదు అని జానకి సీనయ్యని చాలా బాధగా అడుగుతూ ఉంటుంది. మరోవైపు రఘురాం అదే సమయానికి రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. నీ మాట వినే కదా ఇల్లరికం కావాలంటే శౌర్య వాళ్ళని ఒప్పించడానికి ఇల్లరికం వస్తారా అని అడిగాము. అలా అడిగినందుకే వాళ్ళు అసలు ఈ పెళ్ళే వద్దని వెనక్కి వెళ్ళిపోయారు అని రఘురాం అంటూ ఉంటాడు. రామలక్ష్మి అయితే చాలా బాధగా రఘురాం మాటలు వింటూ ఉంటుంది. సీనయ్య, నువ్వు కూడా రామాన్ని పెళ్లి చేసుకోనంటే రామ బతుకు ఏమైపోతుందో, మీ మామయ్య పరువు ఏమైపోతుందో అర్థం కాక అగమ్య గోచరం అయిన పరిస్థితిలో ఉన్నాము సీనయ్య అని జానకి ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. బావలాంటి వాడు భర్తగా రావటం అదృష్టం కదా రామా. నువ్వు మా మాట విని తల వంచి తాళి కట్టించుకుంటావు, లేదా ఊర్లో వాళ్ళ మాటలకి మేము తలదించుకునేలా చేస్తావు. ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత నీ మీదే ఉందమ్మా అని రామలక్ష్మి చేతుల్ని పట్టుకొని రఘురాం ఇక బతిమలాడుకుంటూ ఉంటాడు. మీ మామయ్య పరువు మర్యాద నిలబెట్టే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది అని జానకి సీనయ్య కాళ్ళు పట్టుకునడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అత్తయ్య ఏంటిదంతా అని సీను జానకిని పైకి లేపుతూ ఉంటాడు. అలా పెళ్లి చేసుకోమని సీనుని బతిమలాడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. రఘురాం ఏమో రామలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటాడు.